ప్రభుత్వ సంస్థలంటేనే నత్తనడక అనేది ఎప్పటినుంచో ఉన్న విమర్శ. ఇక్కడ ఉద్యోగులు కడుపులో చల్ల కదలకుండా పనులు చేయాలనుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. అందుకే టార్గెట్లు మిస్ అయినా పెద్దగా పట్టింపు ఉండదు. అందులోనూ ఒక్క పని కొలిక్కి రావాలంటే 1,15,000 వ్యవస్థలు ఆమోదాలు అవసరం అవుతాయి. ఏదేమైనప్పటికీ గవర్నమెంట్ పనంటే సుఖంగా చేసుకోవచ్చనే అభిప్రాయం అందరిలోనూ ఉన్నది. కానీ భారత రక్షణ రంగంలో పని ఎంత ఆలస్యమైతే అపాయం అంత ఎక్కువగా ఉంటుందనేది నిజం. అందుకే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పనితీరుపై భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్ నిప్పులు చెరిగారు. ఇంతకీ ఏం జరిగింది? ఆయన వ్యాఖ్యలు ఇంత సంచలనం ఎందుకయ్యాయి? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది సాధారణ సంస్థ కాదు. భారత ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ రక్షణ సంస్థ. దీని స్థాపన స్వాతంత్ర్యానికి ముందే 1940లో జరిగింది. హెచ్ఏఎల్ ప్రపంచంలోని అతి పురాతన, అతిపెద్ద ఏరోస్పేస్ రక్షణ తయారీదారుల్లో ఒకటి. ఇది స్థాపించిన రెండేళ్లలోని అంటే 1942లోని భారత వైమానిక దళం కోసం హార్లో PC-5, కర్టీస్ P-36 హాక్, ఉల్టీ A-31 వెంజియల్స్ లో లైసెన్స్ పొందిన ఉత్పత్తులు, విమానాల తయారీని ప్రారంభించిన సంస్థ. స్వాతంత్ర్యానికి ముందే సాంకేతికంగా భారతదేశ సత్తాను చాటిన సంస్థ. 2024లో హెచ్ఏఎల్ కంపెనీకి మహారత్న హోదా కూడా లభించింది. హెచ్ఏఎల్ ప్రస్తుతం ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, జెట్ ఇంజన్, మెరైన్ గ్యాస్ టర్బైన్ ఇంజన్, ఏవియానిక్స్, హార్డ్వేర్ అభివృద్ధి, విడిభాగాల సరఫరా, ఓవర్ హాలింగ్, భారత సైనిక విమానాల అప్గ్రేడ్ రూపకల్పన తయారీలో పనిచేస్తుంది. హెచ్ఏఎల్ HF-24 మారుత్ ఫైటర్ బాంబర్ భారతదేశంలో తయారైన మొట్టమొదటి స్వదేశీ యుద్ధ విమానం. ఇంత ప్రఖ్యాతి చెందిన సంస్థపై ఎందుకు అపనమ్మకం ఏర్పడింది? భారత వాయుసేన చీఫ్ హెచ్ఏఎల్ ని ఎందుకు విమర్శించారు? హాల్కు స్పీడ్ గేర్ అవసరమని ఎందుకు చెప్పారు? భారత ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కి AIF ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ మాటలు నిద్రలేని రాత్రులిచ్చాయి అనడంలో సందేహం లేదు. అందులోనూ ఈ మాటలు 4 గోడల మధ్య చెప్పినవి కాదు. బహిరంగంగా వీడియో తీస్తూ ఉండగా భారత వైమానిక దళ అధిపతి హెచ్ఏఎల్ చైర్మన్ DK సునీల్ తో చెప్పిన మాటలు. భారత వైమానిక దళ అవసరాలు, ఆందోళనలు ఏంటో హెచ్ఏఎల్ కి మాత్రమే చెప్పగలను అంటూ AIF చీఫ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మా ఆందోళనలను తగ్గించి మాలో మరింత ఆత్మవిశ్వాసం నింపాల్సిన అవసరం హెచ్ఏఎల్ కి ఉందని అన్నారు. ఇప్పటికైతే నాకు హెచ్ఏఎల్ పట్ల నమ్మకం లేదని కుండబద్దలు కొట్టారు. ఇలాంటి జాప్యం జరగడం చాలా తప్పు అంటూ స్మూత్ గా హెచ్చరించారు. డిఫెన్స్ న్యూస్ పోర్టల్ నేషనల్ డిఫెన్స్ తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన 6.5 నిమిషాల వీడియోలు HJT-36 యశస్ విమానాన్ని తనిఖీ చేస్తూ కాక్పిట్ లో కూర్చొని IAF చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. Requirements and what are worries. Noted. You have to alleviate those worries and make us more confident. We will. At the moment, I am just not confident of HAL. Okay. Which is very wrong thing to happen. No, HAL is our own company. We all have worked there. I also served in HAL as a temporary pilot. I also been there, and of course very closely in NFTC. That's like HAL flying only. But I find it that we are just not in mission mode. Everything is ho jayega. I was promised that when I come here in February, I see 11 Mark 1A is ready, minus the engine. That is what I was promised. And not a single is ready. ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ అసంతృప్తికి కారణం యునైటెడ్ స్టేట్స్ నుండి GE F-404 ఇంజన్ల సరఫరాలో తీవ్రమైన జాప్యం జరగడం, అలాగే ఎన్ని కారణాలున్నప్పటికీ తేజస్, జెట్ లైన్ తేజస్ MK-1Aను మెరుగుపరిచి అందించడంలో చాలా ఆలస్యం కావడం. అయితే HAL మన దేశ కంపెనీ అయినప్పటికీ అది మిషన్ మోడ్లో లేదని తాను భావిస్తున్నట్టు తెలిపారు. గత ఫిబ్రవరిలో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు 11 తేజస్ MK-1Aలు సిద్ధంగా ఉంటాయని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా సిద్ధంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు ఏరో ఇండియా 2025 షోలో ప్రదర్శించిన LCA తేజస్ MK-1A జెట్లు అసలు MK-1A జెట్లు కాదని మండిపడ్డారు IAF చీఫ్. నిజానికి ఈ విమర్శ హెచ్ఏఎల్ ని తీవ్రంగా హెచ్చరించినట్లే భావించాలి. ఇప్పుడు హెచ్ఏఎల్ నడిపిన విమానం MK-1A అని పిలుస్తున్నప్పటికీ దాని సామర్థ్య లోపం వల్ల అది అసలు MK-1 కాదని చీఫ్ సింగ్ వ్యాఖ్యానించారు.
ఒక సాఫ్ట్వేర్ను మార్చినంత మాత్రాన దాని రూపం అందంగా తీర్చిదిద్దామని చెప్పుకోవడం వల్ల సామర్థ్యం పెరగదని అన్నారు. దానికి ఆయుధాలు వచ్చినప్పుడు, సామర్థ్యం ఉన్నప్పుడు మాత్రమే అది MK1A అవుతుందని ఎయిర్ చీఫ్ నిర్మోహమాటంగా విమర్శించారు. బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా షోలో 4 MK1A జెట్లు మొదటిసారిగా బహిరంగంగా గాల్లోకి ఎగరడానికి ముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ HAL తయారు చేసిన MK1A జెట్లను ప్రశంసించారు. సరిగ్గా దీనికి ఒక రోజు తర్వాత IAF చీఫ్ మాటలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. తేజస్ జట్ని చూసి మజా నహీ ఆ రహా హై అంటూ సింగ్ నిట్టూర్చడంతో HAL అధికారులు నాలుగు కరుచుకున్నారు. అయితే ఎయిర్ చీఫ్ సింగ్ ఇది హైటెమ్ అని, మార్పు ఆవశ్యకంగా రావాల్సిన అవసరం ఉందని అన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశీకరణ అత్యవసరమని, ఇంకెన్నాళ్ళు దిగుమతిపై ఆధారపడతామని అన్నారు. అయితే ఎయిర్ చీఫ్ మార్షల్ మాటలు చాలా విలువైనవని నిపుణులు కూడా భావిస్తున్నారు. నిజాయితీతో ఆయన చెప్పిన అభిప్రాయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలని అంటున్నారు. అయితే ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ బహిరంగంగా HAL పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ఒక రోజు తర్వాత HAL CMD DK సునీల్ ప్రతిస్పందించారు. తేజస్ డెలివరీ టార్గెట్ ను అందుకోవడం వల్ల ఎయిర్ చీఫ్ ఆందోళన వ్యక్తం చేయడం తాను అర్థం చేసుకున్నానన్నారు. అయితే కొన్ని అంశాలు HAL కంట్రోల్కు మించి ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా ఇంజన్ విషయంలో ఇది తమ నియంత్రణకు మించి ఉందని స్పష్టం చేశారు. దాని సరఫరాను జనరల్ ఎలక్ట్రిక్ 2023లో ఇంజన్లను డెలివరీ చేయాల్సి ఉందని, కానీ వాళ్లు గడువును వాయిదా వేస్తూ వచ్చినట్టు తెలిపారు. తేజస్ విమానం సిద్ధంగా ఉందని కన్ఫర్మ్ చేసుకోవడానికి HAL అన్ని ప్రయత్నాలు చేస్తుందని CMD సునీల్ హామీ ఇచ్చారు. HAL CATB ఇంజిన్లతో LCA తేజస్ MK1Aను నడిపిందని గుర్తుకు చేశారు. ఈ విమానం నిర్మాణంలో ఉందని, దీని ఇంజన్ HALను డెలివరీ అయిన వెంటనే దాన్ని IAFకు డెలివరీ చేస్తామని వెల్లడించారు. ఇక ఈ సమస్యను పరిష్కరించడానికి HAL భారత వైమానిక దళంతో కలిసి పనిచేస్తుందని సునీల్ స్పష్టం చేశారు. I can understand his concern, you see, because the aircraft is delayed and but some of the causes are not in our control. The engine, GE should have delivered the engine in 23 and it is delayed by more than 1.5 years. So some of the issues are beyond our control, but we are making all efforts to ensure that the aircraft are ready. As you have seen, we have flown 3 aircraft with Cat B engines. We are ready. So we are building the aircraft, and as the engines come in, we will deliver. So I can understand that his concern, and we are working with the Air Force to fully address this issue. ఏది ఏమైనప్పటికీ ఎయిర్ చీఫ్ సింగ్ వ్యాఖ్యలతో తేజస్ MK1A ప్రోగ్రాం అమలుపై తీవ్రమైన చర్చ రాజుకుంది. అయితే ఇప్పటివరకైన జాప్యం ఏదైతే ఉందో దాన్ని ఒక ఎక్స్క్యూజ్ గా ఉండాలని HAL మరింత వేగంగా పనిచేయాల్సిన ఆవశ్యకతను ఈ పరిణామం సూచిస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంశాలపై ఇప్పటి వరకు గుత్తాధిపత్యాన్ని గమనించిన HAL ఇకపై వాస్తవంగా ప్రపంచ దేశాలు, ముఖ్యంగా చైనా లాంటి ప్రమాదకర దేశాలతో పోటీగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా గుజరాత్లోని టాటా ఎయిర్బస్ C295 అసెంబ్లీ లైన్ HAL ప్రమేయం లేకుండానే దేశంలోని మొట్టమొదటి సైనిక విమాన తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఫార్ములా ఇప్పటికే సక్సెస్ కాగా భారత ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో విమానాల తయారీని కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోని రాబోయే మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ MTA, మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ MRFA తయారీని HALకి కాకుండా ప్రైవేట్ రంగం నేతృత్వంలో రూపొందించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిద్ధపడడం దీనికి నిదర్శనంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా HAL పనిలో వేగం పెరగకపోతే చైనా వంటి దేశాలను ఎదుర్కోవడంలో భారత్ మరింత వెనుకబడే అవకాశం ఉంది. చుట్టూ శత్రువులు బలమైన ఆయుధాలతో రెడీగా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేయాలంటే మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? ఇదే అంశం ఎయిర్ ఫోర్స్ చీఫ్లను ఆందోళనకు గురి చేస్తోంది. అందుకే హాల్ చేస్తున్న జాప్యాన్ని సహించలేకపోతున్నారు. ఇప్పటికే పలు ఒప్పందాలకు సంతకం చేసిన హాల్ ఎంత స్పీడ్గా పనిచేస్తే అంత సామర్థ్యం భారత్కు వస్తుందని ఆశిస్తున్నారు. అయితే ఇది ఒక్క హాల్తోనే సాధ్యమవుతుందా? వేగం పెంచాలంటే ఎలాంటి వ్యూహం అవసరం? భారత రక్షణ రంగం కూడా అదే కోరుకుంటుందా?
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కి ఇలాంటి అక్షింతలు కొత్తేమి కాదు. గతంలో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ల నుండి విమర్శలను ఎదుర్కొంది. నిజానికి 83 విమానాల ఒప్పందంలో భాగంగా ఈ మార్చి చివరి నాటికి కనీసం 11 తేజస్ MK-1A విమానాలను డెలివరీ చేయాల్సిన HAL ఇప్పటికీ నీళ్లు నములుతోంది. 2014 తర్వాత మేక్ ఇన్ ఇండియా సీరియస్ గా అమలు చేయడంలో భాగంగా HAL పై ఒత్తిడి పెరిగిన తర్వాత మాత్రమే ఈ సంస్థ యుద్ధ విమానాలపై దృష్టి పెట్టిందనే వాదన ఉంది. ఇక IAF చీఫ్ల నుండి పదే పదే వస్తున్న విమర్శలను HAL చాలా సందర్భాల్లో సమర్థించుకుంది. 1998లో భారతదేశం అణు పరీక్ష నిర్వహించిన తర్వాత అంతర్జాతీయంగా కొన్ని ఆంక్షలు ఎదుర్కొన్నామని, అందుకే గ్రౌండ్ లెవెల్ నుండి వస్తువులను నిర్మించాల్సి వచ్చింది కాబట్టి అవసరమైన ఇంజిన్లను వేగంగా అభివృద్ధి చేయలేకపోతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికీ సాంకేతిక సమస్యలు పరిష్కారమైనట్లు తెలిపారు. అయితే ఇక్కడున్న సమస్య ఏంటంటే భారత వైమానిక దళంలో 42 స్క్వాడ్రన్ల బలానికి ప్రతిగా ఫైటర్ స్క్వాడ్రన్ల సంఖ్య తగ్గడం తీవ్రమైన సమస్యగా ఉంది. ప్రస్తుతం IAF దగ్గర 31 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. అయితే 2 MiG-21 బైసన్ స్క్వాడ్రన్లు త్వరలో మూలన పడనుండగా 29 స్క్వాడ్రన్లు మాత్రమే ఉంటాయి. ఇక పశ్చిమ ఉత్తర సరిహద్దుల నుండి ఉన్న బెదిరింపుల కారణంగా భారత వైమానిక దళంపై అదనపు భారం ఉంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి HAL వేగంగా తమ టార్గెట్లను పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే HAL కి ఉన్న ఆర్డర్లు IAF కోసం 12 సుఖోయ్ 30 MKI విమానాల ఆర్డర్లు, 240AL 31PF ఇంజన్లు, వివిధ రక్షణ దళాల కోసం బహుళ హెలికాప్టర్లు తయారు చేయాల్సి ఉంది. అలాగే 2031-32 నాటికి 180 తేజస్ MK-1A విమానాలను HAL అందించాలి. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా ట్రాక్ లో ఉంది. నిజానికి సంవత్సరానికి 24 తేజస్ MK-1A విమానాలు తయారు చేయడానికి HAL తన ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుతోంది. ఈ తరుణంలో మరింత వేగవంతంగా పనిచేయాల్సి ఉంది. ప్రస్తుతం ప్రపంచమున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భద్రతా ముప్పులను అస్సలు ఊహించలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ తరుణంలో ఆయుధ తయారీ ఎంత ఆలస్యమైతే అంత నష్టానికి కారణమవుతుందనేది ఎయిర్ చీఫ్ల ఆందోళన. ఇటీవల జుహై ఎయిర్ షోలో చైనా 6వ తరం ఫైటర్ జెట్ ప్రోటోటైప్ ను పరీక్షించింది. ఈ పరిణామంతో భారత భద్రతా వర్గాల్లో తాజాగా డేంజర్ బెల్స్ మోగాయి. అయితే ఏరో ఇండియా 2025లో AMCA ప్రోటోటైప్ ను కూడా HAL ప్రదర్శించింది. కానీ ఇది 2034కి ముందు డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉండదు. అంతేకాక AMCA, LCA తేజస్ రెండింటికి స్వదేశీ ఇంజన్లను అభివృద్ధి చేసే దిశగా భారత్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనికి సంబంధించిన ఒక లేఅవుట్ ను కూడా తయారు చేయలేదు. ప్రస్తుతం ఈ 2 విమానాలకు స్వదేశీ అత్యాధునిక ఇంజన్లను పూర్తిగా స్వదేశీయంగా తయారు చేయాల్సి ఉంది. అందుకే టార్గెట్లను పూర్తి చేయడానికి HAL చాలా వేగంగా పనిచేయాల్సిన అవసరముందని ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత వైమానిక దళంలో ఫైటర్ స్క్వాడ్రన్లు ఉండాలని, నేటి హైటెక్ 5 హాఫ్ జనరేషన్ యుద్ధంలో పౌర విమానాలతో ముప్పులను ఎదుర్కోవడం కష్టమని, యుద్ధాన్ని నియంత్రించలేమని నేషనల్ డిఫెన్స్ కూడా అభిప్రాయపడుతోంది. ఈ క్రమంలోనే HAL పనితనంపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక HAL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ చెప్పినట్లుగా LCA తేజస్ MK-1A ప్రస్తుతం కేటగిరీ B ఇంజన్లను ఉపయోగిస్తుంది. ఇవి తప్పనిసరిగా US కి చెందిన జనరల్ ఎలక్ట్రిక్ సంస్థతో గత ఒప్పందాలను బట్టి విమానానికి అవసరమైన కొత్త కేటగిరీ A F404 ఇంజన్ల డెలివరీ చేయాల్సి ఉంది. కానీ జాప్యం అవుతుంది. అందుకే కొత్త ఇంజన్లు వచ్చే వరకు ప్రస్తుతమున్న ప్రారంభ విమాన పరీక్షలను నిర్వహిస్తూ HAL కాలం గడుపుతోంది. అయితే నివేదికల ప్రకారం భారత రక్షణ మంత్రిత్వ శాఖ 2021లో HALతో 83 తేజస్ MK-1 విమానాల కోసం 73 యుద్ధ విమానాలు, 10 శిక్షణ విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. దీనికోసం 45,691 కోట్లకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా GE-99 ఇంజన్లను కూడా సరఫరా చేయాల్సి ఉంది. అదనంగా రక్షణ మంత్రిత్వ శాఖ గతేడాది 65,000 కోట్ల అంచనా వ్యయంతో 97 తేజస్ LCA జెట్లను కొనుగోలు చేయడానికి కొత్త టెండర్ జారీ చేసింది. ఈ ఒప్పందంతో పాటు 156 లైట్ కంబాట్ ప్రపంచ హెలికాప్టర్ల కోసం కూడా మరొక ఒప్పందం చేసుకుంది. రాబోయే 3 నుండి 6 నెలల్లో ఇది ఖరారు కానుంది. అయితే వీటన్నిటినీ HAL ఎంత వేగంగా అందిస్తుందనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.
అయితే HAL ప్రకారం అప్గ్రేడ్లు, ప్రెసిషన్ గైడెడ్ ఆయుధాలతో పాటు కొత్త సెన్సార్ సూట్, మరింత సామర్థ్యం గల కొత్త మిషన్, డిజిటల్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్, కొత్త ఆయుధాలు, నెట్ సెంట్రిక్ సామర్థ్యం, ఆస్ట్రా BVRలు అభివృద్ధి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ 5th జనరేషన్ విమానాలు నిర్మించడంలో ముందుంది. వీటిల్లో 2 విమానాలు పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాలతో నిర్మించారు. దశాబ్దాల కృషి, పగలనక రాత్రనక కష్టపడి పట్టుదలతో దీన్ని సాధించారు. అయితే టెక్నాలజీని మార్చే క్రమంలో DRDO శాస్త్రవేత్తలు, HAL ఇంజనీర్లు, ఎయిర్ ఫోర్స్ పైలట్లు ఉమ్మడిగా సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే HAL ప్రస్తుత పరిస్థితిని బట్టి ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యం లేకుండా ఇది జరిగేది కాదనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే భారత్ ఒక బలమైన ఇండస్ట్రియల్ ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ ని అభివృద్ధి చేసింది. అయితే ఇక్కడ ప్రపంచ ప్లేయర్లు కూడా తమ వాటాలను కోరుకుంటున్నారు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా పూర్తి స్వాధీనాన్ని కూడా కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పూర్తి ప్రభుత్వ మద్దతుతో, అందరు వాటాదారుల సమిష్టి ప్రయత్నాలతో మాత్రమే భారత్ 2047లో కంప్లీట్ గా సురక్షితమైన వికసిత్ భారత్ ను సాధించే అవకాశముంది. అందుకే భారత ప్రభుత్వ సంస్థలు తమ సరిహద్దులను మించి పనిచేయాల్సి ఉంది. దేశ స్వావలంబనలో ఆత్మనిర్భర్ భారత్ కోసం అడ్డుగోడలు బద్దలు కొట్టాలి. అప్పుడే దేశాన్ని మనం కాపాడుకోగలం. వైపు చైనా బార్డర్లో మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తుంటే ఈ టైంలో భారత రక్షణ ఆయుధాలను నిర్మించడంలో లేట్ చేయడం సరికాదు. ఇప్పుడు చాలా స్పీడ్గా సామర్థ్యాలను రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు కలిసి పనిచేస్తేనే ఇది సాధ్యమంటున్నారు కొందరు. చివరికి ఏం జరుగుతుందో చూడాలి మరి. For more videos like this, subscribe Big TV channel.